ఎక్కడ ఎన్నికల ఫలితాలు వెలువడినా, ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ గురించి మీడియా మాట్లాడుతూనే, వాళ్ళ వెనకల ఉన్నటువంటి వ్యూహకర్తల గురించి కూడా బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేయడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైపోయింది. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయానికి చాలా దగ్గరగా అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత ఇప్పుడు మీడియా మొత్తం కపిల్ సాహు అట టీవీకేకి వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద కొన్ని పత్రికలు అయితే ఫ్రంట్ పేజీ కథనాలే రాస్తూ ఉన్నాయి. విజయం కోసం పనిచేసిన కపిల్ సాహు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు అని, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అయ్యే పాదయాత్ర కంటే ముందు ఆయన వైసీపీతో జతగట్టబోతూ ఉన్నారు అని, ఇంకా కపిల్ సాహు ప్రొఫైల్ గురించి మాట్లాడబోతూ ఉన్నారు. మధ్యప్రదేశ్కి చెందిన కపిల్ సాహు ఐప్యాక్లో కీలకంగా పనిచేశారని, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన ఐప్యాక్లో కీలక సభ్యుడని, ఆ తర్వాత ఐప్యాక్ నుంచి బయటకు వచ్చి 12 మంది సభ్యులతో ఒకటి కన్సల్టెన్సీ పెట్టుకున్నారు అని, తాను తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కి పనిచేశారు, ఇప్పుడు టీవీకి పనిచేశారు విజయ్కి అని. ఆ కపిల్ సాహును జగన్మోహన్ రెడ్డి గారు కూడా పని చేయించుకోబోతున్నారు అని అప్పుడే కథనాలు కూడా రాసేస్తూ ఉన్నారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కపిల్ సాహు కలవబోతున్నారని కూడా రాయబోతూ ఉన్నారు. ఇందులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అన్న విషయం అయితే తెలియదు. కానీ ఇప్పుడు విజయం తర్వాత ఈ కపిల్ సాహు అనే పేరైతే మీడియాలో గట్టిగానే వినిపిస్తూ ఉంది. బహుశా నిజంగానే పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కలవబోతున్నారా, వైసీపీ ఆయనతో పని చేయించుకోబోతుందా, నిజంగానే వైసీపీ వ్యూహకర్తగా నెక్స్ట్ ఎన్నికల నాటికి ఆయన తయారు కాబోతున్నారా, ఏమో కాలం సమాధానం చెప్పాలి. బట్ ఇప్పుడు వినిపిస్తున్న పేరు కపిల్ సాహు కొత్త వ్యూహకర్త వచ్చేసాడు మార్కెట్లోకి.